నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, తాజా వార్తలతో మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం. ఈ రోజు వనపర్తి జిల్లా నుంచి మన విలేకరి శాంతి సుజిత్ అందుబాటులో ఉన్నారు. నమస్తే సుజిత్ గారు. నమస్కారం మేడం. చెప్పండి, వనపర్తి జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, ప్రధాన కార్యక్రమాలు ఏంటి? వనపర్తి జిల్లాలో ఇటీవల చెప్పుకోదగ్గ ముఖ్య సంఘటనలు ఒకటి లోక్సభ ఎన్నికలు నిర్వహణ మరియు ఎండ తీవ్రతను వడదెబ్బ తాగిన పడకుండా వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్న చర్యలు మరియు యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తీసుకున్న చర్యలపై ముఖ్యంగా అంశాలపై ముఖ్య సంఘటనగా చెప్పుకోవచ్చు. ఓకే అండి, లోక్సభ ఎన్నికల నిర్వహణ ఏ విధంగా జరిగింది? ఇప్పుడు ఓటింగ్ శాతం ఏమాత్రం నమోదైంది? నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలోని వనపర్తి సెగ్మెంట్ లో మే 13వ తేదీన నిర్వహించిన లోక్సభ ఎన్నికలు సజావుగా జరిగాయి. వనపర్తి జిల్లాలో 66.66 పోలింగ్ శాతం నమోదైందని అధికారులు ధృవీకరించారు. వనపర్తి జిల్లా పరిధిలోని 307 పోలింగ్ కేంద్రాలలో 5 మహిళా పోలింగ్ కేంద్రాలను, 7 మోడల్ పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అందులోని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు, వృద్ధులకు పోలింగ్ కేంద్రాలకు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆటో రిక్షాలను, వీల్ చైర్లను సౌకర్యం కల్పించారు. వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ జిల్లా కార్యాలయం నుంచి ఎన్నికల సరళిని పర్యవేక్షించారు. వనపర్తి జిల్లాలోని 2,73,863 ఓటర్లకు గాను 1,82,552 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 92,227 మంది పురుషులు, 90,323 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వనపర్తి జిల్లాలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హోమ్ ఓటింగ్ ఏ విధంగా జరిగిందండి? లోక్సభ ఎన్నికల్లో మొదటిసారిగా ప్రవేశపెట్టిన హోమ్ ఓటింగ్ ప్రక్రియ ఎన్నికల అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. వనపర్తి జిల్లాలోని 296 మంది వయోవృద్ధులు, నడవడానికి చేతకాని దివ్యాంగులు తమ ఓటు హక్కును తమ ఇంటి దగ్గరే వినియోగించుకున్నారు. ఓటు హక్కు విధానంపై వయోవృద్ధులు, దివ్యాంగులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లాలో 7 మండలాలలో 8 బృందాలుగా ఎన్నికల అధికారులు మే 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు. జిల్లాలో లోక్సభ ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంది? వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి ఆధ్వర్యంలో లోక్సభ ఎన్నికల్లో పోలీస్ శాఖ తీసుకున్న బందోబస్తు ఏర్పాట్ల వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. వనపర్తి జిల్లాలో లోక్సభ ఎన్నికలు శాంతియుత వాతావరణం నిర్వహించేందుకు దాదాపు 1235 మంది పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది, కేంద్ర సాయుధ బలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 103 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలను, రూట్ మొబైల్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్ ను, స్ట్రైకింగ్ ఫోర్స్ లను, స్పెషల్ స్ట్రైకింగ్ బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా కర్ణాటక హోమ్ గార్డ్స్, ఎన్సీసీ బలగాలను భద్రత పటిష్టం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా పోలీస్ శాఖ నిర్వహించిన తనిఖీలలో 1,40,78,000 రూపాయల నగదును, 1,53,000 రూపాయల విలువ గల మద్యాన్ని పోలీస్ శాఖ స్వాధీనపరుచుకుంది. జిల్లాలో ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న 2,602 మందిని పోలీస్ శాఖ బైండ్ ఓవర్ చేశారు. వనపర్తి జిల్లాలో వరి కొనుగోళ్ల ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? వనపర్తి జిల్లాలో రైతులు యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, మహిళా సంఘాలు, మెప్మా ద్వారా 242 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అధికారులు యాసంగిలో 20 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు అంచనా వేశారు. 242 వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అధికారులు మే 17వ తేదీ వరకు 212 వరిధాన్య కొనుగోలు కేంద్రాల ద్వారా 12,766 మంది రైతులతో 69,584 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తంగా 6 లక్షల టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేయగా 120 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో అధికారులు జమ చేశారు. ఇదండి వనపర్తి జిల్లా నుంచి మన విలేకరి శాంతి సుజిత్ అందించిన నివేదిక. మరో జిల్లాలో వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.